కల్తీ జరిగి చిన్నపిల్లలు చనిపోయారు కదండి, విన్నాం కదా. యాజ్ అ మామ్ నేను కూడా చాలా డిస్టర్బ్ అయినా విన్నప్పుడు. కాకపోతే ఒక్క పాలే కాదు కదా, చికెన్, వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కల్తీనే. అసలు ప్రతిదీ కల్తీనే. మీరు బయటికి వెళ్ళి ఫుడ్ తిన్నా కూడా కల్తీనే, ప్రతిదీ కల్తీనే. కాబట్టి ఇంకా మామ్స్ మనందరూ ఏంటంటే చీరల మీద, డిజైనర్ బ్యాగ్స్ మీద, జ్యువెలరీ మీద ఫోకస్ తగ్గించి నిజంగా ఫుడ్ మీద ఫోకస్ పెట్టాలండి. ఈ రోజుల్లో ఏంటంటే ఏదో ఈ యూట్యూబర్స్ ఇన్ఫ్లుయెన్స్ చూసేసి వాళ్ళు కడుతున్నారు కదా అని మనం కడతామనుకుంటాం కదా. నేను ఒకప్పుడు అలాగే ఉండేదాన్ని, కానీ ఇప్పుడు అసలు నాకైతే ఇంకా ఫుడ్ మీదే ఇన్వెస్ట్ చేస్తాను నేను. నేనైతే సమ్మర్ వస్తే వెజిటబుల్స్ నేనే పండించుకుంటాను. అంటే ఎంతో కొంత మనం పండించుకుని మనం ఆరోగ్యం మనం కాపాడుకోవాలి కదా. సో అలాగా ప్రతి ఒక్కరు కూడా అండి, కుదిరితే కొన్ని కూరగాయలను పండించుకోండి, ఇంకా కుదిరితే మంచిగా ఇన్వెస్ట్ చేయండి ఫుడ్ మీద. ఇంకా జ్యువెలరీలు ఇవి డజంట్ మ్యాటర్. మనము ఫిట్గా ఉంటే మన మీద ఏం వేసుకున్నా బాగుంటాయి. కాబట్టి మన ఫోకస్ అంతా ఇప్పుడు ఆరోగ్యం మీదే ఉండాలి. పిల్లలైనా పెద్దలైనా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యమే కదండి మహాభాగ్యం ఈ రోజుల్లో.